హాయ్ గైస్, నేనైతే మీకు ఈరోజు ఒక మంచి స్కాలర్షిప్ గురించి చెప్తున్నా. అది వచ్చేసి మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా మనకు 50,000 స్కాలర్షిప్ అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకు బీటెక్, డిగ్రీ, ఆల్ ఇయర్ ఆల్ బ్రాంచెస్ అందరు స్టూడెంట్స్కి వస్తుందన్నమాట. దాంతోపాటు ఇంటర్ కానీ లేదంటే బీఏ, బీకామ్ ఈ బ్రాంచెస్ కూడా ఉంటుంది. బట్ నేను మెయిన్గా బీటెక్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్కి అయితే చెప్పబోతున్నా. అండ్ ఇది వచ్చేసి మనకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు, జస్ట్ మనం అప్లై చేసుకోవాలంతే. సో నేను ఈ స్కాలర్షిప్ గురించి మీకు అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ గురించి, ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి, ఆ ప్రాసెస్, ఈ మొత్తం ప్రాసెస్ అంతా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ చూసే వాళ్ళలో 95% మంది అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇమాజిన్ లైక్ ఇలాంటి స్కాలర్షిప్స్ అని నేను ఏ రోజు తీసుకొస్తూనే ఉంటాను, వచ్చినప్పుడల్లా నేను పెడుతూనే ఉంటాను. సో వాటిలో మీకు ఏది వచ్చినా సరే మీకు కాలేజ్ ఫీ అనేది మీరు కట్టుకోవచ్చు. సో ఒకటి రాకపోయినా ఇంకోటి అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఇలాంటి స్కాలర్షిప్ అనేవి మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి. దాని ద్వారా మీకే లాభం ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని పేరు వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్ధన్స్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ అనమాట. సో దీంతో మనకు అప్ టు 75,000 అన్నారు. బట్ ఆ 70,000 అనేది వేరే వాళ్ళకి అనమాట. సో నేను అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైతే మనం బీటెక్ ఇవన్నీ చేస్తూ ఉంటారో చూస్తారా, బీటెక్ డిగ్రీ, వాళ్ళకైతే 50,000 స్కాలర్షిప్ వస్తుంది. అది ఎలా అప్లై చేయాలని చెప్పి దాని గురించి డీటెయిల్స్ చూస్తే మనము, ఇది వచ్చేసి మనకు హెచ్డిఎఫ్సి పరివర్ధన్ బ్యాంక్ దాని నుంచి వాళ్ళు ఇస్తున్నారనమాట ఈ స్కాలర్షిప్ అనేది. వచ్చేసి మనకు ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కూడా ఇస్తున్నారు. బట్ మనకు వాటితో సంబంధం లేదు. మనం ఇక్కడ జస్ట్ బీటెక్ అండ్ డిగ్రీ, అంటే ఇక్కడ యూజీ అని చూసారా, యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ అనమాట. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇప్పుడు బీటెక్ అండ్ డిగ్రీలో ఉండే వాళ్ళందరూ అండర్ గ్రాడ్యుయేట్స్ కింద వస్తారనమాట. సో ఇదంటే ఎవరికి ఎక్కువగా వస్తుందంటే స్టూడెంట్స్ హూ ఆర్ అనేబుల్ టు బేర్ ద కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డ్యూ టు పర్సనల్ ఆర్ ఫ్యామిలీ క్రైసిస్ అనమాట. సో ఎవరైతే వాళ్ళ ఫీజు కట్టుకోని వాళ్ళు ఉంటారో చూసారా, వాళ్ళకైతే ఎక్కువ వీళ్ళు ప్రొవైడ్ చేయడానికి చూస్తారనమాట. ఇది వచ్చేసి మనకు ఇక్కడ హెచ్డిఎఫ్సి పరివర్ధన్ ఈసీఎస్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అని చూసారా. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైతే మనకు ఎంటెక్ ఆపై లైక్ ఎంటెక్ కానీ ఎంఎస్ అవ్వచ్చు అవి చేస్తుంటారు చూసారా, అవి మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటారు. బట్ దాంతో మనకు పని లేదు. మనం ఇక్కడ కింద చూస్తే మనకి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్స్ అని చూసారా, అండర్ గ్రాడ్యుయేట్స్. సో ఇక్కడ అనమాట అప్లై చేయాల్సింది. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ దీని మీద క్లిక్ చేస్తే మనకు మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ మనకు వచ్చేసి స్టూడెంట్స్ షుడ్ బి పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్, ఓకేనా. దీంట్లో వచ్చేసి మనకు బీఎస్సీ, బీకామ్, బీఏ ఇవన్నీ మనకు జనరల్ కోర్సెస్ అనమాట, ఓకేనా. సో తర్వాత మనకు ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కానీ లేదంటే ఎంబీబీఎస్ కానీ, బీఆర్క్ కానీ, లైక్ ఏవైతే డిగ్రీ కోర్సెస్ ఉంటాయో అవన్నీ మనకు ప్రొఫెషనల్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, మనకి ఎక్కడ చదువుతూ ఉండాలంటే నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేస్తున్న కాలేజెస్లో నువ్వు చదువుతూ ఉండాలి. ఎలిజిబిలిటీ అనమాట, నేను ఇప్పుడు చెప్పేవన్నీ ఎలిజిబిలిటీ. అండ్ మీకు అప్లై చేసేటప్పుడు మీకు కనీసం లాస్ట్ సెమిస్టర్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అప్లై చేస్తున్నావు. సో అలాంటప్పుడు నీకు ప్రీవియస్ సెమిస్టర్లో నీకు కనీసం, అంటే ప్రీవియస్ ఇయర్లో నీకు కనీసం 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి, ఓకేనా. అది ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే నీకు ఇంటర్లో నీకు 55% వచ్చి ఉండాలి. లేదంటే బీటెక్ థర్డ్ ఇయర్ అయితే నీకు బీటెక్ సెకండ్ ఇయర్లో 55% వచ్చి ఉండాలి అనమాట. సో అలా నీకు ఆ క్రైటీరియా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నీకు యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి లెస్ దెన్ 2.5 lakhs ఉండాలన్నమాట. సో మీ యాన్యువల్ ఇన్కమ్ 2.5 lakhs కంటే తక్కువ ఉండాలి, అదొక క్రైటీరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే పర్సనల్ ఆర్ ఫ్యామిలీలో క్రైసిస్లో ఉంటారో, అంటే ఎవరైతే బాగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకైతే ఇది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి వరకు జస్ట్ ఇండియన్ స్టూడెంట్స్కి మాత్రమే. సో ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఇండియన్సే కాబట్టి నో ప్రాబ్లం. ఇవన్నీ మీరు చూసుకోండి, ఆల్మోస్ట్ అందరికీ ఇవి అప్లికేబులే ఉంటాయి. అండ్ ఈ ఇన్కమ్ కూడా 2.5 lakh ఏదైతే ఉంటుందో అది మీరు ఇన్కమ్ సర్టిఫికేట్లో చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు జనరల్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి 30,000, ఫర్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్కి, అంటే ఇప్పుడు మన బీటెక్ ఇదంతా మనకు ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కింద వస్తాయి కాబట్టి మనకు 50,000 స్కాలర్షిప్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు 30,000, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బీకామ్ కానీ బీఏ కానీ చేస్తుంటే వాళ్ళకి మాత్రం 30,000, ఇంకా బీటెక్ స్టూడెంట్స్ అందరికీ 50,000 అనమాట. సో ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఇది ఒక ఇంపార్టెంట్ విషయం, ఓకేనా. సో దీంట్లో మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ ఉంటే, బీటెక్ సెకండ్ ఇయర్లో ఉంటే మీకు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్న లైక్ మీ మార్క్ షీట్ అయితే ఉంటాయి కదా, ఆ మార్క్ షీట్ అయితే కావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్. ఇంకా ఆధార్ కార్డు అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు ఇచ్చేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ అనమాట. సో మీకు అడ్మిషన్ ప్రూఫ్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఐడి కార్డు కానీ, బోనాఫైడ్ సర్టిఫికేట్ కానీ, అడ్మిషన్ లెటర్ కానీ, ఫీ రిసిప్ట్ కానీ, ఏదో ఒకటి, అన్నీ అవసరం లేదు, ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనమాట.
ఇదేంటి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. మీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేయండి. లైక్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనమాట. తర్వాత వచ్చేసి ఇన్కమ్ ప్రూఫ్ అనమాట. సో ఇన్కమ్ ప్రూఫ్లో ఏమేమి ఉంటాయంటే మీకు గ్రామ పంచాయతీలో మీకు లేదంటే మీకు అఫిడవిట్ ఇచ్చుంటారనమాట. ఒక ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అయితే మీకు ఉంటుందన్నమాట. అది మీరు మీ దగ్గర లేకపోతే మీరు ఎప్పటికైతే పెట్టుకోండి. రైట్ ఓకేనా. సో బీటెక్ స్టూడెంట్స్కి ఇట్లా మీకు ఎప్పుడైనా స్కాలర్షిప్లకు కానీ ఈ ఇన్కమ్ ప్రూఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు మీ దగ్గర లేకపోతే మీరు ఇక్కడ గ్రామ పంచాయతీ కానీ లేదంటే మీ లైక్ ఎంఆర్ఓ ఆఫీస్, విఆర్ఓ ఆఫీస్ కొన్ని ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే ఇస్తారనమాట. ఆల్మోస్ట్ మీ దగ్గర ఉండొచ్చు, చెక్ చేయండి, మీ పేరెంట్స్ని అడగండి, ఉంటుంది ఖచ్చితంగా. లేకపోతే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ, ఓకేనా, క్రైసిస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎవరికైతే లైక్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇబ్బందిలో అని లైక్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనమాట. సో ఇఫ్ అప్లికేబుల్ అని ఉంది చూసారా, ఇది మ్యాండేటరీ కాదు, బట్ ఇది ఉందనుకోండి మీకు హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి మీకు స్కాలర్షిప్ ఇవ్వడానికి. సో వాళ్ళ మెయిన్ మోటోనే ఎవరికైతే లైక్ అర్జెంట్ ఉంటారో, ఎవరికైతే వాళ్ళు ఫ్యామిలీ క్రైసిస్, ఫైనాన్షియల్ కానీ ఎలాగైనా సరే మీకు ఎలాంటి క్రైసిస్లో ఉంటే వాళ్ళకి ఇచ్చే విధంగా వాళ్ళు చూస్తారనమాట. సో ఇక్కడ చూస్తే మనకి కూడా మెరిట్ కమ్ నీడ్ బేస్డ్ అనమాట. మెరిట్ కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ మార్క్స్ అంటే నీకు 99% అట్లా రావాల్సిన అవసరం లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 60% వచ్చింది ఆర్ 80% వచ్చింది, ఎక్కడైనా సరే అప్లై చేసిన వాళ్ళలో నీ పర్సంటేజ్ లైక్ వాళ్ళకి నచ్చింది అనుకోండి, అంటే వాళ్ళ క్రైటీరియాకి వచ్చింది అనుకోండి, వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. అంటే వాళ్ళకి స్కాలర్షిప్ అని ఇస్తారనమాట. సో ఇక్కడ మీకు మెరిట్ కమ్ నీడ్ బేస్డ్ అనమాట. సో మంచి ఒక గుడ్ నీకు పర్సంటేజ్ అయితే ఉంది కాలేజ్లో, అంటే నీకు ఫ్యామిలీ క్రైసిస్లో కూడా ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఖచ్చితంగా అప్లై చేయాలి ఇది, ఓకేనా. నీకు బాగా లైక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మీకు జస్ట్ అప్లై చేసేది ఎలా అంటే ఇక్కడ చూసారా, ఇవే మొత్తం ఇవి ఇంకేం అవసరం లేదు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే మీకు ఎలాగో మనకు లైక్ ఫిజికల్ ఫోటో ఏం అక్కర్లేదు, జస్ట్ నువ్వు మొబైల్ ఫోన్తో ఒక ఫోటో తీసుకో సరిపోతుంది. మిగతావి ఇవన్నీ మీకు సాఫ్ట్ కాపీసే, ఎలాంటి హార్డ్ డాక్యుమెంట్స్ అవి అక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి అప్లై చేసేది ఎలాగంటే జస్ట్ ఇక్కడ అప్లై అయిన ముందు క్లిక్ చేయాలన్నమాట. తర్వాత మీకు ఈ లైక్ దీంట్లో మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉండాలి బడ్డీ4 వెబ్సైట్లో. ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయి ఉన్న తర్వాత మీకు ఈ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. వీళ్ళ వీళ్ళ స్కాలర్షిప్ పోర్టల్లోకి వెళ్తాం. అక్కడ స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ మనము ఇచ్చుకుంటా పోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను అప్లై నౌ మీద క్లిక్ చేస్తా. సో క్లిక్ చేసిన తర్వాత మనకు స్టార్ట్ అప్లికేషన్ ఉంది కదా, ఇది వచ్చేసి మీకు ఎప్పుడైతే మీకు ముందే దీంట్లో లాగిన్ అయి ఉండాలన్నమాట బడ్డీ4 వెబ్సైట్లో. సో తర్వాత నేను ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఇవన్నీ చూపిస్తారనమాట. ఫస్ట్ మనం ఆధార్ కార్డు వెరిఫై చేసుకోవాలి. తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి చూసారా లాస్ట్లో, లైక్ వెనకాల చూపిస్తూ ఉన్నారు వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ కానీ యాన్యువల్ ఇన్కమ్ ఇవన్నీ మనం ఫిల్ చేసి ఇవ్వాలన్నమాట. బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఫ్యామిలీ మెంబర్స్, బ్యాంక్ డీటెయిల్ ఇవన్నీ ఇచ్చేసి మనం ఇక్కడ టర్మ్స్ అన్నీ అగ్రీ చేసేసి ప్రివ్యూ మీద క్లిక్ చేస్తాం. అన్ని కరెక్ట్ ఉంటే డైరెక్ట్ సబ్మిట్ కొట్టేసాం అనుకోండి, మనకు మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ అప్లై చేయట్లేదు, ఇవన్నీ మీ డీటెయిల్స్ అన్నీ మీరైతే ఫిల్ చేసేసుకోండి. ఎలాంటి మీకు అసిస్టెన్స్ అయితే అవసరం లేదు, జస్ట్ వాడు అడిగినవన్నీ ఇచ్చేసేయండి, సరిపోతుంది. సో ఈ స్కాలర్షిప్ డెడ్ లైన్ వచ్చేసి మనకు 31 డిసెంబర్, అంటే ఈ ఇయర్ లాస్ట్ వరకు ఉంది డెడ్ లైన్. సో మిస్ అవ్వద్దండి, ఇప్పుడే అప్లై చేసుకోండి. మళ్ళీ లేట్ చేయడం ఎందుకు, ఇప్పుడే అప్లై చేసుకోండి, మీకు ఇప్పుడే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఇదన్నమాట ఫైనల్గా మన వీడియో. సో మీరు ఖచ్చితంగా దీనికి అయితే అప్లై చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దీనికి అప్లై చేసుకోవడానికి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. ఆల్ ది బెస్ట్.